16 సంవత్సరాల క్రితం ఆనాడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మేము అడగగానే ఈ ప్రాంతంలో జేఎన్టీయు కళాశాల శాంక్షన్ చేసిన సందర్భంలో వారిని ఈరోజు నేను తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ మారుమూల ప్రాంతంలో కాలేజీ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ నడవదు అని చాలామంది విమర్శ చేసిన వారు ఉన్నారు. ఇతర పెద్ద కాలేజీకి సరి సమానంగా ఇక్కడ విద్యా బోధన అందించి మీరందరూ కూడా వారికి సమానంగా ఎదగడానికి ఈ ప్రాంతం నుంచే ఒక గొప్ప కళాశాలను ఏర్పాటు చేయాలనే ఒక కృత నిశ్చయంతో మొదలు నడిచినాం. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వారి గురించి ఏదో చేయాలని తపన ఉంటుంది. ఆ తపన వాళ్ళని ఈరోజు మేము జేఎన్టీయు కళాశాలలు పెట్టాం, పక్కనున్న పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పెట్టాం, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అతి త్వరలో ఈ నియోజకవర్గానికి ఇంకో విద్యాలయాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడే నేను వైస్ ఛాన్సలర్ గారి సజెషన్ అడుగుతా ఉంటే ఏం ఇన్స్టిట్యూట్ తీసుకొస్తే బాగుంటుంది. Whether we have to go for pharmacy where I can create employment, whether I have to go for a technical institution again to see that our people get studied. ఇక్కడ పిల్లలు చదువుకోవాలని ఉద్దేశం. ఆ క్రమంలో మీ పిల్లలు చాలా ఈ తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుతూ ఉన్నారు. నేను ప్రిన్సిపల్ గారిని కూడా కోరుతా ఉన్నా, రిజిస్ట్రార్ గారిని కోరుతా ఉన్నా, వైస్ ఛాన్సలర్ గారిని కోరుతా ఉన్నా, టు మేక్ దిస్ ఇన్స్టిట్యూషన్ a very renowned institution, a reputable institution, and whoever gets graduated in this college and the next generation has to think I have to get an admission in this Mantini college అనే విధంగా మీ ప్రయత్నం చేయండి, మీరు ఆలోచన చేయండి, మీతో పాటు ఫ్యాకల్టీ కూడా ఆలోచన చేయండి. మేమున్నాం.